హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో బ్రెడ్ గారెలు అండి. అవునండి, బ్రెడ్ గారెలే. మరి వీడియోలోకి వెళ్దామా? ముందుగా బౌల్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసి వేసుకున్నాక ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా తురిమి వేసుకోవాలండి. అందులోనే కొంచెమంత కొత్తిమీర, కొంచెమంత కరివేపాకును కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకున్నాక 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్, అదేనండి బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. కొంచెమంతా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ కారం అండి. కారం కూడా వేసుకున్నాక ఆనియన్స్ నుండి వాటర్ బయటకు వచ్చే విధంగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ వేసినప్పుడు వాటర్ ఎక్కువగా పడకుండా బ్రెడ్ అనేది క్రిస్పీగా వస్తుంది. బ్రెడ్ గారెలు అనేవి మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ఇది నా 17 ఏళ్ళ నుండి అలవాటు ఉన్న వంట. మా నాన్నగారికి అప్పుడు ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. ఫస్ట్ టైం అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ వంట ట్రై చేశాను. చూడండి, నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని వేసుకున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకుంటూ బ్రెడ్ అనేది మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత పడుతుందో అనేది మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగానే ఉండాలి, అలా అని మరీ గట్టిగా కాదండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలకి సింపుల్గా చేసి ఇవ్వడానికి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, చూడండి, ఆయిల్ కొంచెం అంత హీట్ అయ్యాక మన బ్రెడ్ గారెల్ని ఒక్కొక్కటి వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ బ్రెడ్ గారెలకి మనం పుదీనా చట్నీ కానీ, టమాటా సాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి. లేదంటే ఓన్లీ ఆనియన్, కొంచెమంత నిమ్మకాయ కూడా పిండుకొని అయినా తినవచ్చు. లేదా ఓన్లీ బ్రెడ్ గారెల్ని అలా అయినా తినవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుందండి. ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వచ్చాయి మన బ్రెడ్ గారెలు. టేస్ట్ సూపర్గా వస్తుందండి. ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా కుదిరిందో మరి నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పాలి. మరి మీకు నచ్చితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ట్రై చేసాక నేను మరిన్ని వీడియోస్ చేస్తానండి మీకోసం ఇలాంటివి. ఇది మాత్రం నేను 15 ఇయర్స్ బట్టి, 15 కాదు 17 ఇయర్స్ బట్టి టేస్ట్ సూపర్గా వచ్చిందబ్బా. ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. సూపర్. మరి క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్పై ఒక కనేసి ఉంచండి. థ్యాంక్ యూ.